మంచి ఫారెస్ట్ లొకేషన్లో ఉన్నాం అర్థం కాదు, కానీ చాలా బాగుంటుందండి. రెండు వైపులా కూడా చాలా మంచి గ్రీనరీ ఉంటుంది. ప్రతిసారి గ్రీనరీ ఏంటి సార్ అంటే, సార్ ఎప్పుడూ కూడా లైఫ్ని ఆహ్లాదకరంగా ఉంచాలి అంటే మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఫ్రెష్ ఎయిర్లో ఉండాలి. వీలైనంత వరకు ఎప్పుడు కూడా మన చుట్టూ మంచి వాతావరణం ఉండేది చూడాలి. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా మైండ్ని రిలాక్స్గా ఉంచాలి అంటే ఎప్పుడు కూడా బాడీకి ఫ్రెష్ ఎయిర్ ఇవ్వాలి, బాడీకి కావాల్సినంత సన్లైట్ ఇవ్వాలి. ఓకే సార్, మనం అనుకున్న లొకేషన్ రీచ్ అయ్యాము. ఈ లొకేషన్ పేరు వైబిఆర్ ఎస్టేట్స్ అంటారండి. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తాన్ని కూడా 2 క్రికెట్ గ్రౌండ్స్ కింద వాళ్ళు సెటప్ చేశారన్నమాట. ఈ 2 క్రికెట్ గ్రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ 60 to 65 మీటర్స్ డయామీటర్తో వాళ్ళు చేశారు, ఫెన్స్ చేశారు, సర్కిల్ చేశారు అనమాట. మీకు లోపలికి వచ్చిన తర్వాత చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. రండి నాతో పాటు రండి, కొంచెం నడవండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఒక గ్రౌండ్ ఉంది, ఈ రైట్ సైడ్లో ఒక గ్రౌండ్ ఉంది. ఒకదానికి గ్రౌండ్ నెంబర్ 1 అని పేరు పెట్టారు, ఇంకో దానికి గ్రౌండ్ నెంబర్ 2 అని పేరు పెట్టారు. అట్లాగే మనం క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు ఇంకొక టీం, ఆపోజిట్ టీం కనుక వాళ్ళు కూర్చోవాలి అంటే వాళ్ళ కోసం ఒక చిన్న గ్యాలరీ కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గ్యాలరీలో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 50 to 70 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. నీట్గానే ఉంది. అయితే ఈ క్రికెట్ గ్రౌండ్స్లో ఉన్న స్పెషాలిటీ చూడండి. ఈ క్రికెట్ గ్రౌండ్ చుట్టూ కూడా 2 గ్రౌండ్స్కి చాలా పెద్ద పెద్ద ఈ చింత చెట్లని బౌండరీస్ కింద పెట్టారన్నమాట. మీకు కాస్త సరదాగా అనిపిస్తే ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చింత చిగురిని కాస్త కట్ చేసుకొని అట్లా కొంచెం నోట్లో వేసుకోండి, కావాల్సినంత వైటమిన్ సి వస్తుంది. సెపరేట్గా మళ్ళీ వైటమిన్ సి ఇంటి దగ్గర తెచ్చుకొని లేకపోతే గ్లూకోన్ డి విత్ వైటమిన్ సి మిక్స్ చేసుకొని ఏ అక్కర్లేదు. చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది ఆ చెట్టు కింద నుంచి ఉంటే. ఇంకా ఆ చుట్టూ కూడా గ్రౌండ్స్ చుట్టూ కూడా ఇంకా వేరే వేరే ఆ ట్రీస్ కూడా ఉన్నాయండి. అవి కూడా మీరు నేచర్ లవర్స్ అయితే అవి కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు మన చుట్టూ మంచి నేచర్ ఉండాలని మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం కదా. ఆ గ్రౌండ్ కూడా మీరు విజిట్ చేయండి, ఆ గ్రౌండ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ గ్రౌండ్లో మీరు స్టెప్ ఇన్ అయితే మీకు అర్థమవుతుంది. నార్మల్గా మనం ఉంటున్న సిటీ సెంటర్స్లో ఎక్కడా కూడా గ్రీన్ గ్రాస్ ఉండదు. కొంచెం పిల్లలు కొంచెం అలా పరిగెత్తినా సరే కింద పడితే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. ఏమో గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క గ్రౌండ్లో మీరు నడిస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఆ గడ్డిలో చాలా సాఫ్ట్గా ఉందండి. మెయిన్ పిచ్ మాత్రం పర్ఫెక్ట్, అంటే క్రికెట్ గ్రౌండ్లో ఏవైతే కొలతలు ఉన్నాయో అదే కొలతలతో వీళ్ళు డెవలప్ చేశారు, బిల్డ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు ఈ టైంలో కనుక మీరు క్రికెట్ ఆడారనుకోండి, బాల్ కోసం మీరు పరిగెత్తి మీరు జారినా కూడా స్మూత్గా జారుకుంటూ వెళ్ళిపోతారు. ఇంటర్నేషనల్ గ్రౌండ్లో, ఇంటర్నేషనల్ రగ్బీ స్టేడియంలో లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో ఏ ఫీల్ అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫీల్ ఉంటుంది. నాకు తెలిసి ఈ 2 గ్రౌండ్స్ నేను రీసెంట్గా విజిట్ చేశాను. ఈ గ్రౌండ్స్ నేను ఆడాను.
అయితే ఇప్పుడు ఈ గ్రౌండ్స్లో, ఈ 2 గ్రౌండ్స్లో కూడా వాళ్ళు ఈ గ్రౌండ్ మేనేజ్మెంట్ ఒక ఒక ఛాంపియన్స్ లీగ్ ఒకటి, టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది దాని తాలూకు గేమ్. సో నేను కూడా అందులో వన్ ఆఫ్ ద టీంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను కూడా గేమ్ ఆడుతూ ఉన్నాను అనమాట. చూడండి, నాతో పాటు రండి. ఈ గ్రౌండ్ మొత్తం అట్లా ఒక రౌండ్ ఎదురుగా రండి. అయితే ఈ గ్రౌండ్ మేనేజ్మెంట్ వీళ్ళు ఆడే మ్యాచెస్, ఈ ఛాంపియన్షిప్ తాలూకు మ్యాచెస్ని పైన టాప్ యాంగిల్లో 2 కెమెరాస్ని ఇన్స్టాల్ చేసి ఈ 2 కెమెరాస్ ద్వారా లైవ్ కవరేజ్ కూడా చేస్తారు. ఇంట్లో 2 సార్లు అట్లా బౌలింగ్, బ్యాటింగ్ లైట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ గ్రౌండ్లో మీరు 6 ఈజీగా కొట్టగలుగుతారు. మంచి వికెట్స్ కూడా తీయగలుగుతారు. సూపర్ ఫీల్డింగ్ కూడా చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు లైవ్లో చూసుకోవచ్చు అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి, మీ ఫ్యాన్స్ అందరికీ పంపించవచ్చు లైవ్ మ్యాచ్. అట్లాగే గ్రౌండ్లో మీరు గేమ్ ఆడుతూ ఉంటే వాళ్ళ స్కోర్ కూడా లైవ్ స్కోర్ యాప్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎన్ని బాల్స్ వేశారు, ఎన్ని వికెట్స్ తీశారు, ఎన్ని రన్స్ కొట్టారు, మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఫీల్డింగ్స్ చేశారు, కంప్లీట్ స్టాటిస్టిక్స్ మొత్తం కూడా అందులో డేటాబేస్లో స్టోర్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా డైనమిక్గా చూసేయచ్చు. మ్యాచ్ ఆడిన తర్వాత జాగ్రత్తగా చూస్తే ఈ గ్రౌండ్ పక్కన ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఉంది. మంచిగా మ్యాచ్ ఆడండి, హ్యాపీగా వెళ్ళి ఆ లేక్ దగ్గర కాసేపు కూర్చోండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది మీకు. ఎలా ఉందో చూద్దాము.
చూసిన చాలే కానీ ఈ వీకెండ్ వచ్చేసేయండి, ఇక అందరం కలిసి మ్యాచ్ ఆడేద్దాం. తొందరగా రండి, వెయిటింగ్ ఫర్ యూ.